ఇప్పుడు క్లియర్ గా ఉంది. యా నమస్తే అండి. ఎస్. సో నమస్తే, నేను రికార్డ్ నమస్కారం. చేస్తున్నాను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి కేస్ స్టడీ పర్పస్ ఓకే. లో. ఓకే కదా మీకు? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 1989 ఓకే. జూన్ 8 ఓకే. మార్నింగ్ 10:20. Okay. 5 minutes అటు ఇటు ఉండొచ్చు వినోద్ గారు. వెరిఫై చేయమంటారా? వెరిఫై చేయండి వినోద్ గారు. ఏ ఊళ్ళో పుట్టారు? తాడపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, తాడపత్రి. తాడిపత్రి. 1 సెకండ్ ఆగండి. ఓకే వినోద్ గారు. అది అనంతపూర్ నుంచి తాడిపత్రి కోఆర్డినేట్ తీసుకుంటున్నాను, ఏం లేదు. Yeah. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తాడిపత్రి? తాడపత్రి నుంచి ఎక్కడి నుంచి నేను బర్త్ ప్లేస్ అనంతపూర్ నుంచి నుంచి. అండి. అనంతపూర్ నుంచి. అనంతపురం నుంచి 50 ఉంటదండి. ఓకే ఓకే, నేను కోఆర్డినేట్స్ మాడిఫై చేశాలే. రైట్. ఓకే. సో ఒకసారి బర్త్ టైం వెరిఫై చేయాలి, అంతే కదా? అంతే అంతే వినోద్ గారు. 06 జూన్ 8 జూన్ కదా? 8. జూన్ అవునండి, 8 అవునండి. 86 1989. తర్వాత టైము 10:20 AM. అవునండి. ఓకే. తాడిపత్రి. మీకు డౌట్ ఎందుకు ఉంది? బర్త్ టైం వెరిఫై చేయాలంతే. యాక్చువల్గా ఏంటంటే హాస్పిటల్ వెళ్ళి వెళ్ళి నేను ఇదే అన్నట్టు ఓకే ఓకే, రైట్ రైట్. ఎగ్జాక్ట్ టైం, అందుకే 5 minutes అట్టి ఉన్నట్టు వచ్చి డౌట్ వచ్చింది. ఓకే రైట్. సో కర్కాటక లగ్నము, ఆశ్లేష నక్షత్రము. అవునవును. సో కర్కాటక లగ్నానికి చర లగ్నానికి బుధ నక్షత్రం. 10:51 అంటే కొంచెం మనం 5 minutes అంటే 10:23 48 10 ఒక 2 minutes డిఫరెన్స్ ఉండొచ్చు అండి. 2 to 3 minutes డిఫరెన్స్ ఉండొచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అనిపిస్తా ఉన్నది. సో 10:22 తీసుకుంటున్నాను నేను, సరేనా? ఓకే వినోద్ గారు. ఓకే. చెప్పాలి. క్వశ్చన్ ఏంటిది? ఆశ్లేష 2 వచ్చింది, కర్కాటక లగ్నం వచ్చింది. యా. ఈ ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది ఇప్పుడు, ఏమన్నా అంటే ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఏంటంటే నాకు ముందు ఇది చెప్పండి, ఫైనాన్షియల్ గ్రోత్ గురించి. అయిపోయిన తర్వాత నేను డౌట్లు అడుగుతాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ నేను డయాలసిస్ టెక్నీషియన్. ఓకే ఓకే. ఒక 12 years జాబ్ చేశాను. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ చేశారు? 2012 నుంచి 2023 జూలై వరకు చేశాను. ఓకే. ఎందుకు తర్వాత మానేసి ఏం చేస్తున్నారు? నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ అవి చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్స్. స్టాక్స్ లోకి టర్న్ అయ్యారు 23 నుంచి. అయ్యాను. ఓకే. ఇంకేం నేను చేయట్లేదా? ఇంట్రాడే చేయను. స్టాక్స్ తప్ప వేరే ఏం చేయట్లేదా మరి తర్వాత? ఎక్స్ట్రా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఒక 6 acres నాన్న వాళ్ళ తరపున వచ్చింది. మ్మ్. నేను ఇంకా అవి కొంచెం డెవలప్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే ఓకే. అంటే వీటిలో ల్యాండ్ ద్వారా గ్రో అయ్యేదానికి అవకాశం ఉన్నదా, ఒకటి క్వశ్చన్. రెండవది, మార్కెట్ లో అయితే నేను ఇప్పుడు దిగాను కదా, వాటిలో ఏమన్నా. సరే ఓకే. ఫస్ట్ 2012 జాబ్ ది చూద్దాము, తర్వాత 2023 చూద్దాం. మనం మానేసింది జాయిన్ అయ్యి అర్థం చేసుకుందాం. 2012 స్టార్టింగ్ ది, 2023 జాబ్ మానేసింది, రెండు వెరిఫై చేద్దాం. కర్కాటక లగ్నము ఆశ్లేషలో పడింది. చంద్రుడు కూడా అక్కడ లగ్నం మీద లగ్నాధిపతి ఉన్నాడు. నక్షత్రాధిపతి అయిన బుధుడు లాభంలో యోగకారకుడైన వాడితో ధనాధిపతితో కలిసి ఉన్నాడు. అంటే మంచి మంచి లాభయోగ జాతకం అవుతుంది, పాజిటివ్, బాగున్నది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఇవి రవికి వెనకాలే ఉన్నాడు కాబట్టి మంచిది. రాహుకేతువులు ఏ గ్రహాన్ని కూడా ఎక్కువగా ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు, అది కూడా బాగున్నది. తర్వాత శని వక్రి ఒక్కటే ఉంది, లాభ భావంలో ఉన్నాడు కానీ శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, అది ఒకటే కొంచెం ఫ్రిక్షన్ ఉంది. సరే చూద్దాం. తర్వాత 2012లో మీకు ఏం జరుగుతుందనంటే పర్ఫెక్ట్గా ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మూన్కి సెక్స్టైల్ ఇచ్చింది. అంటే మంచి ఆస్పెక్ట్లో ఫామ్ అయింది ప్రోగ్రెసివ్. మెర్క్యూరీ కూడా అసెండెంట్కి సెక్స్టైల్ ఇచ్చింది, ఇది కూడా బాగుంది. కాబట్టి ఏంటిది, మీకు వచ్చిన జాబ్ మీద మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రశాంతంగా సాగిపోతుంది అనమాట. ఓకేనా? సో 2012 నుంచి అది ఒక 5 yearsలో మళ్ళీ ఇంప్రూవ్ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు 2017లో వచ్చేసరికి
మనకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్ని కంజాయింట్ చేస్తూ ముందుకెళ్తుంది కదా. సో ఇది కూడా మంచి ఆస్పెక్ట్స్ అనమాట. అసలు ఎక్కడ కూడా 16 ఆ టైంలో 16 జూన్ లో నాకు మ్యారేజ్ కూడా అయిందండి. అదే మంచి ఆస్పెక్ట్ లో జరిగింది కాబట్టి వివాహంలో కూడా మోస్ట్లీ ఛాలెంజెస్ ఏం లేకుండా ఉంటాయి, ఎందుకంటే ఎక్సెప్షన్ ఉంది కాబట్టి. అయితే కొంత అండర్స్టాండింగ్ ఇష్యూస్ అవి ఒరిజినల్ గా ఉంటే దాన్ని ఏమి చేయలేం, ఎందుకంటే లాభ భావంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు సేవ్ చేస్తున్నాడు. రాహుభుక్తి వివాహాన్ని ఇస్తా ఉన్నట్టు. రాహు స్టార్ లాడ్ అంటే రాహు ఈజ్ ఇన్ ఓన్ స్టార్ కదా, అంటే ఇప్పుడు 6th లో ఉన్నట్టు, అంటే 8 and 6 ఆపరేట్ అయ్యి కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ మ్యారేజ్ సెటిల్ అవ్వడం ఇట్లాంటి అవకాశం ఉంది, అంతే కదా. అవునండి. ఓకే రైట్. దాని తర్వాత 17, 18 ఇవన్నీ కూడా డీసెంట్ గా సాగాయి. 17 లో ట్విన్స్ పుట్టారండి ఇద్దరు. ఓ కంగ్రాట్స్, బాబు. వెరీ గుడ్. సో చూడండి, పంచమాధిపతి డ్యూయల్ ప్లానెట్ లో ఉన్నాడా? ఎస్, పంచమాధిపతి గురు నక్షత్రంలో ఉన్నాడు. అది డ్యూయల్ నక్షత్రం, అది గురువుది కదా. తర్వాత ఆ గురువు వచ్చేసి డ్యూయల్ ప్లానెట్స్ లో ఉన్నాడు, డ్యూయల్ ప్లానెట్ తో కలిసి ఉన్నాడు. ఆయన డ్యూయల్ ప్లానెట్ తో కలిసి ఉన్నాడు కాబట్టి అది ఒక అవకాశం. అంటే ఇలా ఉన్న ప్రతిసారి ట్విన్స్ పుట్టాలని గ్యారంటీ ఏం లేదు, బట్ మనకు రూల్స్ సాటిస్ఫై అవుతుంది అంతే, మిగిలిన కండిషన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ దాని తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రెసివ్ సన్ ఏమవుతున్నాడు, తర్వాత వీనస్ మార్స్ 10th హౌస్ కి ఎట్లా స్క్వేర్ ఇస్తున్నాయో చూడాలి మరి. ఓకే చూద్దాం. వీనస్ ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కి సెక్సెల్ ఇచ్చాడు 23 లో. 22 ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారా రవికి? రవికి ఏమి రెట్రో ఎఫెక్ట్ ఏం లేదు కదా, రవి చాలా బాగున్నాడు కదా. అంటే ఇప్పుడు రాహు రవి ఇద్దరు కుజ నక్షత్రంలో ఉన్నట్టున్నారు కదా. రాహువు తర్వాత రవి ఇద్దరు కుజ నక్షత్రంలో వచ్చారా? నేను ఏ సంవత్సరం వేసాను చెప్తాను. 8th జూన్ 1989 వేసాను, 10:22 AM వేసాను. కర్కాటక లగ్నం, ఆశ్లేష నక్షత్రం వచ్చింది. కరెక్టేనా? కరెక్ట్ అంతా కరెక్ట్ ఉంది. సో మీరు తీసుకునేది ప్రోగ్రెషన్ లో ఉన్న రాహుని తీసుకుంటున్నారా, నెటల్లో ఉన్న రాహుని తీసుకుంటున్నారా? ప్రోగ్రెషన్ లో ఉన్న రాహుని తీసుకోవద్దు. రాహుని ఎప్పుడు కూడా నెటల్లో ఉన్న దాన్ని తీసుకోవాలి. రవిని గాని, చంద్రుడిని గాని, కేతుని గాని నెటల్లో ఉన్న స్టార్ నే కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఒకవేళ అట్లా ఉంటే రెట్రో ఎఫెక్ట్ ఉంటుందా జనరల్ గా వినోద్ గారు? అవునవును, అంటే రాహును సన్ ఒకే స్టార్ లో ఉంటే అప్పుడు డిస్టర్బ్ అయ్యేవాడు. అయినా కానీ ప్రోగ్రెసివ్ ప్లానెట్ తో ఇచ్చే ఈ ఆస్పెక్ట్ కి ప్లానెట్ ప్రోగ్రెస్ అయింది అంటే ఆయన పుట్టినప్పుడు ఉన్న స్టార్ లో లేడు కదా, అప్పుడు దాంతో సమస్య ఏమి ఉండదు. ఒకవేళ రెట్రో ఉన్నా కూడా దాంతో సమస్య లేదు. కానీ నెటల్ సన్ రాహు ఒకే స్టార్ లో ఉన్నారు అనుకో, దానికి ట్రైన్ ఇస్తే అప్పుడు దెబ్బతింటుంది. ఓకేనా? సో ఇట్స్ మీకు వచ్చేసాయి ప్రోగ్రెషన్స్, ఇంకేంటి నేను చెప్పేది. వెరీ గుడ్. సో 22, 23కి ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాడు. సో ఇది మంచి ఆస్పెక్ట్, బాగున్నది. ఈ ప్రోగ్రెసివ్ వీనస్ ఇవన్నీ కూడా సెక్స్టైల్ ఇస్తాయి, అది కూడా బాగున్నది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ వెళ్ళి అప్రోచింగ్ లో 10th హౌస్ కూడా స్క్వేర్ అవుతాయి. సో వీనస్ దశ నడుస్తా ఉన్నది. మీకు సాట్రన్ క్యాన్సిలేషన్ వచ్చింది. సాట్రన్ కి ఎట్లా క్యాన్సిలేషన్ వచ్చిందో చూడండి. రాహువు శుక్రుడు ఒకే స్టార్ లో ఉన్నారు. అవునవును, ఉన్నారు కాబట్టి సాట్రన్ రెట్రోగ్రేట్ అయినా డైరెక్ట్ కాకపోయినా మీకు పెళ్ళయింది. అర్థమైందా? అంటే సాట్రాన్ కి ఉన్న రెట్రోగ్రెషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి మ్యారేజ్ విల్ బి ఫైన్, 80% ఓకే అనమాట సాట్రాన్. కానీ వీనస్ చతుర్థ లాభాధిపతి అయిన వీనస్ మాత్రం డిస్టర్బ్ అయిపోయాడు. అర్థమైందా? సో చతుర్థం, మీరు ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అన్నారు. సో ఇదంతా కూడా మనం చెయ్యాలి కదా, సో అది సక్సెస్ఫుల్ గా చేయాలి కదా. దానిలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అర్థమైందా? చతుర్థం మనకి ల్యాండ్ కదా, సో ఆ చతుర్థం ప్రాపర్టీస్ ఇవన్నీ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం స్టెప్ తీసుకున్నాం, అగ్రెసివ్ స్టెప్, అటు సైడ్ వదిలేసేసి వీటిని మేనేజ్ చేస్తూ స్టాక్స్ చేసే విధంగా స్టెప్ తీసుకున్నాం. ఇప్పుడు ఆస్పెక్ట్ బాగుంది కాబట్టి ఇది వర్క్ అవుతుంది. అర్థమైందా? తర్వాత ఇప్పుడు సాట్రన్ భుక్తిలోనే స్టెప్ తీసుకున్నాం. సాట్రన్ ఏంటిది? రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ పొందిన ప్లానెట్. అసలు సాట్రన్ భుక్తిలో మనకి డెసిషన్ మేకింగ్ రైట్ లేదు. వాడు ఉద్యోగం నుంచి తీసేస్తే అప్పుడు మనం వచ్చి స్టాక్ మార్కెట్ లో పడ్డామో లేదంటే ల్యాండ్ చూసుకోవాలనుకోవడమో అలా జరగట్లేదు కదా. మనం కావాలనే ఆస్పెక్ట్ బాగుంది కాబట్టి డెసిషన్ తీసుకున్నట్టు, అంతేనా? అనుకోని పరిస్థితుల వల్ల జాబ్ ఇదైంది, పోయిందా? పోయింది. కొన్ని మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల మనకు సరిపోకపోవడం బయటకు వచ్చాము. ఓకే, మీరు బయటకు వచ్చారా, తోసేసారా? వాళ్ళు తోసేశారు. వాళ్ళు తోసేస్తే మంచిది. అర్థమైందా? మనమే బయటకు వస్తే అది మనకి మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో అది ఆటోమేటిక్ గా జరిగింది కాబట్టి ఓకే. సో కాబట్టి ఇప్పుడు నైట్ అంతా జరిగిపోయింది. అదే అట్లా జరిగితేనే మనకు మంచిది, అప్పుడు మనకు ఫేవరబుల్ గా జరుగుతున్నట్టు. ఎందుకంటే పరమానంద శిష్యులాగా మనం చేసేది మిస్టేక్ అయినా మన వాళ్ళు ఆటోమేటిక్ గా జరిగే దాని వల్ల మనకి ఫేవర్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్పెక్ట్ ఓకే. తర్వాత చూద్దాము. ఇప్పుడు వీనస్ లో సాట్రన్, రేపొద్దున మెర్క్యూరీ వస్తాడు.
మెర్క్యూరీ వచ్చినా కూడా ఓకే. కాకపోతే ఓకే. మెర్క్యూరీ అయిపోతుంటే ఇప్పుడు మెర్క్యూరీ ఎండింగ్ లో మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం చంద్రుడు లగ్నానికి కొంచెం వ్యయభావంలో ఉన్నాడు, బట్ స్టిల్ ఓకే. బట్ అయినా కూడా ఏమవుతుంది, ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కు స్క్వేర్ ఇస్తుంది, అదొక అగ్రెసివ్ ఆస్పెక్ట్ ఇస్తా ఉన్నది. అంటే ఏంటిది, ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఆర్గనైజ్ చేయడంలోనో మేనేజ్ చేయడంలో కొన్ని ఛాలెంజెస్ ఉండే అవకాశం ఉన్నది, అది కనిపిస్తా ఉన్నది మనకి. తర్వాత తర్వాత ఏంటిది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తాడు, కానీ ఇది ఇచ్చి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటానే ప్రోగ్రెసివ్ మార్స్ సెక్స్టైల్ స్క్వేర్ టు నెటల్ 10th హౌస్ కి ఫామ్ చేస్తున్నాడు. అంటే మెర్క్యూరీ భుక్తి కొంచెం చూసుకోవాలి. సరే చూద్దాం. దాని తర్వాత ఏమవుతుంది, మార్స్ త్వరగా వెళ్ళడుగా, ఇప్పుడు మనకు అదో తలనొప్పి అనమాట, అర్థమైందా, వెళ్ళాడు కాబట్టి ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ స్క్వేర్ దాటాలంటే అసలు దాదాపు 2031 అవుతా ఉంది, అర్థమైందా, 2031 అవుతా ఉంది. అప్పటికి కానీ ఆయన క్లియర్ అవ్వలేదు. ఓకే, అప్పుడు క్లియర్ అయ్యి ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ మెర్క్యూరీ జరుగుతూ ఉంది. ప్రోగ్రెస్డ్ జూపిటర్కి 10th హౌస్ కంజంక్షన్ జరిగి 31లో జూపిటర్ భుక్తిలో అది అవుతాం, అంటే గురుకుజుల పరివర్తన ఉంది. సో గురుకుజుల పరివర్తనం అంటే మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చాలా కేర్ఫుల్ గా చూడాలి. ఏంటిది, గురువు వెళ్ళి కర్కాటకంలో ఉన్నాడు అంటే చంద్రుడి వల్ల గురువు బాగున్నాడు, అర్థమైందా. కుజుడెళ్ళి వృషభంలో ఉన్నాడు అంటే శుక్రుడి స్టార్ లో ఉన్నట్టు. సో కుజ గాట్ ఫెయిల్డ్ అనమాట. పంచమ దశమాధిపతి అయిన ఈ యొక్క కుజుడు కొంత డిస్టర్బెన్స్ తీసుకున్నాడు, అర్థమైందా. ఎందుకంటే కానీ లాభభావంలో ఉండడం మళ్ళీ సేవ్ చేస్తుంది. లాభభావం అనేది కొంత మనకి సేవ్ చేస్తుంది అనమాట. లగ్నం ఎండింగ్ డిగ్రీస్ కదా, ఇది సేవ్ చేస్తుంది. అందుకనే మనము ప్రొఫెషను తర్వాత చిల్డ్రన్ ప్రాస్పెక్టివ్ అన్ని ముందుకెళ్ళాయి. లేదనంటే అది ముందుకెళ్ళడానికి మళ్ళీ ఛాలెంజెస్ ఇచ్చాయి, అర్థమన్నా. సో అందుకని కాబట్టి ఎక్సెప్షన్ వచ్చింది, ఎక్సెప్షన్ అయితే వచ్చింది, మంచిది. సో ఈ చార్ట్ అనేది ట్విస్ట్ తీసుకోబోతోంది కాబట్టి వీ హ్యావ్ టు బి కాన్షియస్. అంటే ఏంటిది, ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మనము చాలా కేర్ఫుల్ గానే ఉండాలి, డీల్ చేయాలి. సో కాబట్టి మనం ఉన్న ఛాలెంజింగ్ ల్యాండ్ ని ఆర్గనైజ్ చేయడం ఏదైతే ఉన్నదో ఛాలెంజింగ్, అంటే ప్రస్తుతానికి ఇనిషియల్ గా గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి, తర్వాత డిగ్రేడ్ అంటే కష్టం వచ్చినప్పుడే కదా మన క్యాపబిలిటీ బయటకు వచ్చేది కదా. సో కాబట్టి అప్పుడు మనం దాన్ని ఆర్గనైజ్ చేసి కష్టపడి ముందుకు తీసుకుపోవాల్సింది ఉన్నది. ఓకే సరే చూద్దాం, ఇంకొంచెం ముందు చూద్దాం. తర్వాత 31కి అది రెసిషన్ ఎఫెక్ట్ అవన్నీ ఏ ఉన్నా కూడా అవన్నీ మనకి క్లియరెన్స్ కి వస్తా ఉంది. సన్ దశ రాబోతా ఉంది. సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన మెర్క్యూరీ, సన్ ఇన్ నాట్ ఇన్ ఓన్ హౌస్, సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన మెర్క్యూరీ ఒక్కడే లాభభావంలో ఉంటూ దాని స్టార్ లాడ్ మెర్క్యూరీ స్టార్ లాడ్ సన్ బాగుండడం అనేది సన్ దశకి చాలా మంచిది అనమాట. సన్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్. కాబట్టి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ప్రోగ్రెస్డ్ జూపిటర్ కి కంజైండ్ అయి ముందు పోతా ఉంది 31 నుంచే, అర్థమైందా. 31 నుంచి ముందు పోతా ఉంది, అది ఒక ప్లస్ పాయింట్. ప్రోగ్రెసివ్ వీనస్ ఇవన్నీ మంచిగా ఆస్పెక్ట్స్ ఫామ్ చేస్తున్నాయి, ఇవి కూడా ప్లస్ పాయింట్. రేపొద్దున ప్రోగ్రెసివ్ రాహు రాహు తీసుకోరు అయిపోవాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ యురేనస్ జరుగుతుంది. ఆ యురేనస్ రెట్రోగ్రేట్ అయినా కేతుతో సంబంధం ఉన్నాడు కాబట్టి ఆ 35 దగ్గర కొంచెం కాన్షియస్ గా ఉండాలి. 35, 34 దగ్గర అంటే బ్రేక్స్ అనేవి ఉన్నాయి, అర్థమైందా, బ్రేక్స్ అనేవి ఉన్నాయి, మనం దాన్ని కాన్షియస్ గా పట్టుకోవాలి. సర్లే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ తర్వాత మళ్ళీ వచ్చే ఆస్పెక్ట్ సాట్రన్ తోనే అపోజిషన్ రావాలి. సాట్రన్ తో అపోజిషన్ రావాలంటే మనకు మళ్ళీ టైం పడతా ఉన్నది, అప్పుడు మళ్ళీ మంచిగా అవుతుంది. ఎందుకంటే రెట్రోగ్రేట్ రివర్సల్ ఆస్పెక్ట్ 41 తర్వాత మళ్ళీ అంతలో మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చి దాన్ని బయటికి రావాలంటే అది 42కి లిఫ్ట్ చేస్తా ఉన్నది. అంటే మూన్ దశ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్, అదే మెర్క్యూరీ స్టార్ మూన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. సో ఈజ్ ఇన్ బాధక హౌస్, అర్థమైందా, బాధక స్థానంలో కూడా ఉన్నాడు అనమాట. సో కాబట్టి హెల్త్ నీడ్ టు బి కాన్షియస్. అంటే ఇప్పుడు స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, దాంతో పాటు స్ట్రెస్ ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేయాలి. రైట్ అక్కడ చార్ట్ ఆ 42, 43 తర్వాత తీసుకొని ముందు పోతా ఉన్నది. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు. యాక్చువల్గా ఏమవుతుంది, అంటే మీరు పీస్ఫుల్ గా వీనస్ దశని క్రాస్ చేసేసారు. ఓకే, ఇప్పుడు వీనస్ దశ వీనస్ దశ బాగా సాగింది, అర్థమైందా. వీనస్ తో వచ్చిన ఇష్యూ ఏంటంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్ 6th కాబట్టి ఆ లగ్నానికి ఆయన పాపి కాబట్టి బాగానే రిజల్ట్ ఇచ్చాడు. ఓకే,
వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన సాటర్న్ 6th లో ఉండి రెట్రోగ్రేడ్ మంచి ఫలితం ఇచ్చాడు. ఆ ఫ్లో అది ఆ పడవ ఎలా నడిపిస్తే మనం అలా నడిచినాం, పీస్ఫుల్ గా అయ్యింది. సో ఇప్పుడు మనము తర్వాత వీనస్ తర్వాత సన్ వస్తాడు. సన్ కొంత దాటిన తర్వాత పని చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్లీ ఏదైతే టైం చూస్తున్నామో ఆ సన్ కన్నా ముందు వీనస్ పని చేశాడు కాబట్టి వీనస్ లో కేతు దగ్గర నుంచి కూడా మనం అక్కడ కాన్షియస్ గా ఉండాలి. అర్థమైందా? అయితే లక్కీ ఏంటంటే మీ జూపిటర్ ప్రోగ్రెస్ అయ్యాడు కాబట్టి ఇది చాలా వరకు ఆపుతుంది. అర్థమైందా? జూపిటర్ ప్రోగ్రెస్ అయ్యాడు కాబట్టి ఆ జూపిటర్ తో అదే టైంలో జరిగే ఆస్పెక్ట్ కంజంక్షన్ జరుగుతుంది కాబట్టి బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తా ఉంది. ఓకే, సో మీరు వాలిటిలిటీ గేమ్లోకి వెళ్ళాలంటే మాత్రం చాలా కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే టైం ఫ్లో అనేది బ్రేక్స్ కనబడతా ఉంది కదా. సో కాబట్టి అగ్రెసివ్గా వాలిటిలిటీలోకి వెళ్తే అంటే ఈ స్టాక్స్ కానీ సడన్గా సినిమాలు కానీ సడన్గా ఆధారం లేకుండా డబ్బులు ఇవ్వడాలు కానీ ఇవన్నీ మనం కాన్షియస్గా చూడాల్సిందే. లేదనంటే ఈ ప్రొఫెషనల్ అన్సర్టనిటీ అనేది ఏదైతే ఉన్నదో అది మన మీద క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? 20-40 వరకు ఉన్నట్లుంది. అదే అప్పటికే మనకి 50 వస్తుంది. బట్ అప్స్ అండ్ డౌన్స్ మేజర్ ఎనర్జెటిక్ టైంలో జరుగుతుంది కాబట్టి మనము జాబ్ అనేది ప్రిఫర్డ్. ఓకే, జాబ్ లేదు నేను వర్క్ చేసుకుంటానని అంటే మరి దానిలో వచ్చే ఛాలెంజెస్ కి మీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముందనేది కూడా మీరు ఆలోచించాలి. అర్థమైందా? సో బిజినెస్ లోకి వెళ్తే అక్కడ మనం సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండాలి తప్ప అగ్రెసివ్ డెసిషన్స్ అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ చార్ట్ ఒరిజినల్ గా మీరు క్యాపబులే. మీరు ఇప్పుడు నేను ఐస్ క్రీమ్లు అమ్ముదామని వెళ్తాను, బయట అంతా కోల్డ్ వెదర్ ఉందనుకో కొనాలి కదా ఎవడన్నా. అట్లా ఒక్కోసారి ఛాలెంజెస్. ఇప్పుడు స్టాక్స్ కని వెళ్ళారు, సో మార్కెట్స్ బాగా రేజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు వెళ్ళి పెడతారు, పెట్టిన తర్వాత కిందికి వస్తా ఉన్నాయి అనుకో, అప్పుడు ఇబ్బందా కాదా? ఎగ్జాంపుల్ అట్లా. సో మనకి బయట సిచ్యువేషన్స్ కంఫర్టబుల్ గా కూడా వెళ్ళగలగాలి కదా. సో ఎప్పుడైతే ఆ ఫ్లో సరిగా వెళ్ళదో మనము ఆల్రెడీ అయిపోయిన దానిలోకి ఎంటర్ అవుతాం, అక్కడ అయిపోయిన దానిలోకి ఎంటర్ అవుతా ఉంటాం. ఇక తర్వాత స్టాక్స్ విషయానికి వస్తే అది మీ ప్యూర్లీ మీ స్కిల్ సెట్ అనమాట. సో మీకు కొంచెం ధనయోగం కాంబినేషన్స్ వల్ల డబ్బులు వస్తాయి, అది ఓకే కాదనను. కానీ మనమే కాదు కదా, వేరే వాళ్ళు కూడా అందరు కలిసి ట్రేడ్ చేస్తారు. ఇట్స్ క్యూములేటివ్ బస్ లాంటిది. అందరు కలిసి కూర్చుంటే పైకి తీసుకెళ్లాలా కిందకి తీసుకెళ్లాలా వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీ ఎఫర్ట్ బట్టి పోతా ఉంటది. సో అది ఎవ్రీ 1 minute ని కూడా ప్రిడిక్ట్ చేయాలి. దానిలో 1 minute మనకి తేడాగా ఉన్నా కూడా మనకి లాస్ అవ్వచ్చు కదా. మీరు ఆప్షన్స్ అందుకే నేనేమంటే ఇంట్రా ఇవన్నీ చేయట్లేదండి. ఇంట్రాడే ఇవన్నీ ఏం చేయట్లా, ఓన్లీ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ కూడా లాంగ్ ఆప్షన్స్ మాత్రమే ప్లే చేస్తాను అంతే. అదంతా నాకు తెలియదు, నాకు అది రాదు. నేను చెప్పేది ఏంటంటే టైం ఒకటే చెప్పగలుగుతాను. సో మీరేం చేయాలని అంటే ప్రాపర్ ఫినాన్షియల్ అడ్వైజర్ ద్వారా స్ట్రిప్ ఇన్వెస్ట్మెంటా లేదంటే స్మాల్ కేస్ లాంటివి ఏదైనా ఆలోచించి ప్రాపర్ నాకు 50,000 వచ్చినాయి, నాకు ఈ నెల జీతం, దానిలో 10,000 తీసుకొని ఇలా పెట్టుకుంటే వెళ్తున్నాను. ఒక నెల ఎక్కువ డబ్బులు పెట్టాలంటే ఎక్కడన్నా బాగా మార్కెట్ పడిందంటే 10,000 ఎక్కువ యాడ్ చేస్తాను. అలాంటిది ఏదన్నా ఒక సిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ లో వెళ్లే ప్రయత్నం చేయండి. ఇక మిగిలినది మీ స్కిల్ సెట్, మీ గేమ్, మీ ఇష్టం. మీ సిప్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మిగిలినది ఏదైతే చేస్తారో అది మీ స్కిల్ సెట్, మీ గేమ్, మీ ఇష్టం అంటున్నాను. అదే రిస్క్ రివార్డ్ అంతే, రిస్క్ రివార్డ్ లాంటిది చెప్పలేము అది. సన్ దశ ఓకే, మూన్ దశ మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది. 3rd and 12th లాంటి స్టార్ ని ఆక్యుపై చేసిన ఆ యొక్క మూన్ హాఫ్ ఆఫ్ ది వే మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అనమాట, ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి హెల్త్ నీడ్ టు బి కన్సర్న్ అనమాట. ఇంకా ఆస్ట్రాలజీ డౌట్స్ ఏమున్నాయి? లగ్న పంచమాధిపతులు కలిసి ఉన్నారు కదా. లగ్న పంచమాధిపతులు కలిసి ఉన్నారు, మంచిది. అంటే కుదిరినప్పుడు ఫేవరబుల్ గా పని చేయడు అని మనం అనుకుంటున్నాం కదా. యాక్చువల్ ఏ భావంలో ఉన్నాడు కాబట్టి వినోద్ గారు ఫేవరబుల్ గా పని చేయడం నేను చెప్పానా? అలా కదా, అంటే ప్రోగ్రెషన్ లో తేడా వస్తుంది కదా, అది ఆయన ఎగ్జాల్ట్ అయినా నీచంలో పడిన దాంతో సంబంధం లేదు కదా. ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ కదా, దేని దానికే కదా. ఏం లేదు, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ ఏంటి చెప్తుంది, టెండెన్సీ చెప్తుంది. నువ్వు అగ్రెసివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, పలానా ఎగ్జామ్ రాసావు, ఎంసెట్ రాలేదు, లేదంటే నీట్ రాలేదు, ఏదో మిస్ అవుతుంది, నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్ గా అక్కడ సిచ్యువేషన్ జరగనప్పుడు ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్ ని చెప్తాడు. ఆ తర్వాత 10th లాడ్ అవుతాడు కాబట్టి ప్రొఫెషన్ గురించి చెప్తాడు. దాని స్టార్ లాడ్ భాగ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ తో భాగ్యాన్ని స్పాయిల్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అనేది చెప్తాడు అనమాట. అవన్నీ లాభాల్లోనే ఉంటాయి, అవన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే ఇట్లా పని చేస్తుంది. అది ఆ టెండెన్సీ అట్లా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏంటిది, రిస్క్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకేం డౌట్? ఇంకేంటంటే ఇప్పుడు సపోజ్ శని, నేను నా చాట్ గురించి కాదని జనరల్ గా అడుగుతున్నాను. శని బుధులు లగ్నంలో ఉంటూ కేతు నక్షత్రంలో ఉన్నారనుకోండి, సపోజ్ ఒక చాట్ లో. లగ్నం చెప్పండి.
లగ్నం ధనుర్ లగ్నం. ధనుర్ లగ్నానికి శని బుధులు కేతు నక్షత్రంలో ఉన్నారు. రైట్. ఆ కేతు వచ్చి ద్వితీయంలో ధనిష్టలో ఉంటాడు. కేతు వచ్చేసి ద్వితీయంలో ధనిష్ఠలో ఉన్నాడు. రైట్. ఓకే, అంటే ఉంటుందా? ఉండదు. శని బుధులు కేతు నక్షత్రంలో ఉన్నంత మాత్రాన్ని ఉండదు. కేతు ఉన్న నక్షత్రంలో ఆ గ్రహాలు ఉండాలి. మళ్ళీ నెట్వర్క్ బ్రేక్ అయింది. అవినాద్ గారు, ఇది ఏదో డిస్టర్బెన్స్ వస్తా ఉన్నట్టుంది. రైట్. ఓకే, ఇప్పుడు ఓకే. కేతు ఉన్న నక్షత్రాల్లో అంటే ధనిష్టలో గనక ఉంటే అప్పుడు ఇష్యూ వచ్చేది. అప్పుడు ఆ మార్స్ అనేవాడు 1 to 11 లో లేకపోతే అప్పుడు ఎక్సెప్షన్ రాదనమాట. ఓకే. రైట్. పిల్లల గ్రోత్ ఇవన్నీ ఇంకా పిల్లల చాట్లో చూసుకోవాలి. మన టైంలో అంటే ఇప్పుడు మన టైంలో వాళ్ళకి ఇంకో డౌట్ అంటే వినోద్ గారు, నాకు యాక్చువల్ ట్విన్స్ పుట్టారు, పాప బాబు. వెరీ గుడ్. జస్ట్ బిలో 3 minutes గ్యాప్ లోనే ఉంది. అనలైజేషన్ అంటే మేల్ కి ఫీమేల్ కి మనం ఎట్లా చూడాలి? నాకు ఐడియా. ఒకటే అండి అనలైజేషన్ లో మార్పు ఉంది. అనలైజేషన్ లో మార్పు లేదు. మొదటి వాడు మేష లగ్నంలో పుట్టాడు అనుకో, రెండో వాడిని మిథున లగ్నం వేసి రీడ్ చేయండి. కానీ ప్రోగ్రెషన్స్ మాత్రం ఆ డిఫరెన్స్ ఆఫ్ టైం ని మేష లగ్నం వేసి ప్రోగ్రెషన్స్ కన్సిడర్ చేస్తూ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ కి దశ ఫలితాలని మార్చి మనం మ్యానిపులేట్ చేసి చెప్పాలి. దాని మీద ఇంతవరకు నేను కేస్ స్టడీ చేయలేదు. మన వాళ్ళు ఎవరన్నా అడిగితే చేద్దాం, ఏముంది. అట్లా ఏమన్నా ఉంటే ఒక వీడియో మీరు చేయాలి, ఎవరిదన్నా చేయాలన్నమాట. అదొకటి నాకు పెద్ద డౌట్ ఉంది. మిగతా అంతా ఆస్పెక్ట్స్ ఐడియా ఇచ్చాను కదా, మీరు అటెంప్ట్ చేయండి. చేస్తా. మొత్తానికి ప్రోగ్రెషన్స్ మా ఛానల్ ద్వారా నేర్చుకోవడానికి హెల్ప్ అయిందా మీకు? చాలా హెల్ప్ అయింది వినోద్ గారు. యాక్చువల్గా నేను చెప్తున్నాను కొంతమందికి ఆస్ట్రాలజీ కూడా. వెరీ గుడ్. అంటే ప్రిడిక్షన్స్ కూడా ఆల్మోస్ట్ 50, 60, 70% కనెక్ట్ అవుతున్నాయి. వెరీ గుడ్. అదంటే అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. వెరీ గుడ్. చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అండి. అదేం లేదు వినోద్ గారు. రైట్ అండి. నిన్న మీరు యాక్చువల్ గా ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటారేమో, నాకు ఇప్పుడు స్లాట్ రాదేమో అని అనుకున్నాను నిన్న ఈవినింగ్. మీరు ర్యాండమ్ గురించి కన్ఫ్యూజ్ కాకండి. నా షెడ్యూల్ ప్రకారం నేను కాల్ చేసేస్తున్నానండి. నాకు షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉన్న దానిలో నేను ర్యాండమ్ ని యూజ్ చేస్తున్నాను. అర్థమైంది కదా? ఇప్పుడు ఫైనల్ గా ల్యాండ్ డెవలప్ విషయంలో కొంచెం హడీలు ఉన్నది, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చతుర్థాధిపతి అనే వాడికి ఎప్పుడైతే అది రెట్రో ఎఫెక్ట్ ఉందో, ఒక్కోసారి మనం పేరెంట్స్ కి దూరంగా ఉండడం గానీ, ఒక్కోసారి హాస్టల్లో ఉండడం గానీ, మదర్ హెల్త్ గానీ, లేదంటే మదర్ హెల్త్ ఇవన్నీ నేను చిన్నప్పుడు అయిపోయినాయండి. యాక్చువల్గా మదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు 2000 లోనే. ఓకే, సారీ అండి. అవన్నీ జరిగిపోయాయి. యాక్చువల్గా జరిగిపోయాయంటే జరిగిపోయినట్టు కదా, అది దోషం ఉంది కాబట్టే కదా అవి అట్లా ప్లేస్ అయ్యాయి ఈవెంట్స్. అది ఓకే గారు. ఇప్పుడు ఫర్దర్ గా కూడా ఇంకా దాని ఇంపాక్ట్ అనేది వేరే విధంగా చూపిస్తుంటుంది. మీరు అవును, స్క్రీన్ ప్లే మారుతూ ఉంటుంది కదా. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ. నమస్తే. ఇది అప్లోడ్ చేస్తారా అంటే కొన్ని మాత్రమే అప్లోడ్ చేస్తారు వినోద్ గారు? అప్లోడ్ చేస్తాం అంటే మేము దాచేస్తాం అనుకుంటున్నారా? కొన్ని మాటలు కట్ చేస్తాం అనుకుంటున్నారా? ఓన్లీ మీ ఫోన్ నెంబరు, మీ పేరు ఎక్కడన్నా సౌండ్ వస్తే కట్ చేస్తాం అంతే. ఓకే మనం యాజ్ ఇట్ ఈస్ గా ఏది మాట్లాడినాం అది అప్లోడ్ చేస్తున్నాం. దీనిలో దాచిపెట్టేది లేదంటే నేర్చుకోకుండా ఏది లేదు కదా. సో సెన్సార్ చేసే విషయాలు ఏం లేవు కదా దీనిలో. హ్యాపీగా వాళ్ళు నేర్చుకుంటారు మనం ఏం మాట్లాడాము. వెరీ గుడ్ వినోద్ గారు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.